ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు న్యూస్ అన్ని చాలు. నా పేరు లుంబిని. రాష్ట్ర మంత్రులు విదేశీ పర్యటనకు వెళ్ళాలి అంటే కేంద్రం అనుమతి తప్పనిసరియా? ఎందుకు తప్పనిసరి అంటే దీని వెనక జస్ట్ ప్రోటోకాల్ మాత్రమే ఉందా, లేదంటే రాజకీయ కోణం కూడా ఏదన్నా ఉందా అనేది ఇప్పుడు డిస్కషన్లోకి వచ్చిందనమాట. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక యూఎస్ యూకే టూర్కి వెళ్తున్నారనమాట. 10 days పాటు ట్రిప్ ప్లాన్ చేశారు. అయితే దీన్ని ఎంఈఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డినై చేస్తుందనమాట. సో దీని వెనక రీజన్స్ ఏంటి అనేది పెద్ద డిబేట్గా మారుతుంది. అండ్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి మాత్రమే కాదు, ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని చెప్పి కూడా డిస్కషన్లోకి వచ్చింది. సో దీని గురించి మాట్లాడదాం. ఈరోజు మనతో జాయిన్ అయిపోతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ సార్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే. రైట్ సార్. సో సీఎం యుఎస్ యూకే ట్రిప్ డినయల్ వెనక రీజన్స్ ఏమై ఉంటాయి? అండ్ దీని గురించి ఒకవైపు ప్రోటోకాల్ అని అంటున్నారు, ఇంకొక వైపు ఏమో లేదు ఏదో రాజకీయం ఆస్పెక్ట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పేసి. సో ఏది నిజం? యూకే ట్రిప్ క్యాన్సిల్ కాలేదండి. యూకే ట్రిప్ యాజ్ యూజువల్ నడిచింది. ఇన్ఫ్యాక్ట్ యూకే ట్రిప్లోనే పెద్ద ప్రాబ్లం జరిగింది తర్వాత. ఎందుకంటే ఈయన కలిసిన ముఖ్యమంత్రి గారు కలిసిన ఇద్దరు ప్రొఫెసర్స్ ఆక్స్ఫర్డ్ నుంచి, వీళ్ళిద్దరూ యాంటీ ఇండియా కంప్లీట్గా ఆల్వేస్ ఏం చెప్తారు, ఆర్టికల్స్ రాస్తారు, మీడియాలో దాని గురించి మాట్లాడతారు. వాళ్ళని వెళ్ళి కలిశారు. ఓకే, ఆలోచించండి. యాంటీ ఇండియా గురించి రాసి దాని స్పెసిఫిక్స్ కూడా నేను చెప్తాను. కానీ మనం ఒక క్రూషియల్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి అనే కాదు, ఈవెన్ ఒక మంత్రి, ఒక సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఎవరైనా ఒఫీషియల్ టూర్కి వెళ్తే, ద వర్డ్ ఈజ్ ఒఫీషియల్. మీరు టానా వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టారు యూఎస్లో, మీరు వెళ్ళొచ్చు, నోబడీ విల్ స్టాప్ యూ. ఓకే, దానికి అసలు ప్రాబ్లం లేదు. లేకుంటే మీ ఫ్రెండ్ కూతురు పెళ్ళి ఏదో ఉంది ఇంగ్లాండ్లో, మీరు వెళ్ళొచ్చు. కానీ మీరు ఒక ఒఫీషియల్ రిప్రజెంటేటివ్గా వెళ్తున్నప్పుడు మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఓకే, బికాజ్ దెన్ యు ఆర్ రిప్రజెంటింగ్ ద కంట్రీ. ఈవెన్ దో వాళ్ళకి హైదరాబాద్ లేకుండా తెలంగాణ మ్యాప్లో ఎక్కడ ఉందని చెప్పి చాలామందికి యూఎస్లో తెలియదు కూడా. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి ఏషియా అనేది ఒక కంట్రీ ఉందా, కాంటినెంట్ ఉందని కూడా తెలియదు వాళ్ళకి చాలామంది. ముంబై ఎక్కడుందో, లేకుంటే ఢిల్లీ ఎక్కడుందో, బెంగళూరు ఎక్కడుందో, హైదరాబాద్ వాళ్ళ మ్యాప్లో ఒక నార్మల్ యూఎస్ సిటిజన్ చూపిస్తే వాళ్ళు చాలా కష్టపడతారు. కానీ మీరు ఒక ఒఫీషియల్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మీ ఐటినరీ ముందే పంపించాలి, 2 నెలల ముందే పంపించాలి. ఐటినరీలో చాలా క్లియర్గా చెప్తారు మీరు ఎవరిని కలవబోతున్నారు, ఎందుకు కలుస్తున్నారు, దాని అవుట్కమ్స్ ఏముండబోతుంది, ఏదైనా ఒప్పందాలు చేస్తారా, ఇదన్నీ డీటెయిల్ అవుట్ చేయాల్సి వస్తుంది. మనకి పాత ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తుంటుంది. మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన యూఎస్కి వెళ్ళడానికి ప్లాన్ చేసినప్పుడు మన దగ్గర ఇదే కాంగ్రెస్ లీడర్స్ చాలామంది, అది కాకుండా సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ అందరూ ఒక లెటర్ రాశారు యూఎస్ గవర్నమెంట్కి, మోదీ గారికి వీసా ఇవ్వకూడదని చెప్పి. ఓకే, మోదీ గారు వెళ్ళలేదు, వీసా కూడా అప్లై చేయలేదని. కానీ వెళ్ళకూడదు, మోదీ గారికి వీసా ఇవ్వకూడదు, 2002 రాయట్స్లో ముస్లిమ్స్ని చంపారు, అది ఇదని చెప్పి ఆరోపణ చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. తో అదే లాజిక్ యూస్ చేస్తే రాజీవ్ గాంధీ గారి హయాంలో, అంటే ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ వితిన్ 24 hours 3,000 మంది సిక్కుల్ని చంపారు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు. సజ్జన్ కుమార్ మన చనిపోయారు, ఆయన, హెచ్కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్, కమల్ నాథ్, వీళ్ళందరూ దీంట్లో అక్యూస్డ్. చాలామంది కాంగ్రెస్ నేతలు, మీ వర్కర్స్ అంటే మీకు అర్థం చేసుకోవచ్చు, లీడర్స్ లీడ్ చేశారు. 3,000 మంది కన్నా ఎక్కువ సిక్కుల్ని దారుణంగా చంపారు. దాని గురించి ఎవరు మాట్లాడారు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు కానీ ఇంకెవరైనా యూఎస్కి వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ లీడర్స్, బీజేపీ ఎంపీస్ అందరు కలిసి ఒక లెటర్ రాసి వీళ్ళకు వీసా ఇవ్వకూడదంటే ఎట్లా ఉంటుంది అప్పుడు ఆలోచించాను. ఎనీవే దాని పక్కన పెడదాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అదే మోదీ గారు చైనాకి వెళ్ళారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. గుజరాతీస్ నార్మలీ బిజినెస్లో చాలా అక్యూమెన్ ఉంటుంది, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కోసం గుజరాత్ ఒక హబ్గా వాళ్ళ బ్లడ్లో ఉంది బిజినెస్ అనేది. సో ఆయన అక్కడ వెళ్ళినప్పుడు జయశంకర్ గారు అక్కడ అంబాసిడర్గా ఉన్నారు. అంటే మన ఇప్పుడు ఫారెన్ సెక్రటరీ, ఫారెన్ మినిస్టర్. సో ఆయన అప్పుడు అక్కడ అంబాసిడర్గా ఉన్నారు. సో మోదీ గారు రాత్రి చేరుకున్నారు హోటల్కి, పొద్దున 7 గంటలకు ఎంబసీకి వచ్చేసారు. సో జయశంకర్ గారికి చెప్పారంట 5 గంటలకు మోదీ గారు ఎంబసీకి వస్తారు, మిమ్మల్ని కలవాలి ఒకసారి. ఓకే అని చెప్పి వచ్చేసారు పొద్దున. యూజువలీ ఎంబసీ 10 గంటలకు తీస్తారు. వచ్చి మోదీ గారు కూర్చొని జయశంకర్ గారి దగ్గర చెప్పారు, నేను వీళ్ళని కలవడానికి వెళ్తున్నాను, మీకు తెలుసు కదా, మీకు ముందే డీటెయిల్స్ వచ్చి ఉంటుంది,
నేనేం మాట్లాడాలి వాళ్ళతో, ఓకే. ఏం మాట్లాడకూడదు, అది నాకు చెప్పండి, బ్రీఫింగ్ ఇవ్వండి. జయశంకర్ గారు వాళ్ళ టీం ఒక బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ కంపెనీతో మాట్లాడుతున్నాం, ఈ మినిస్టర్తో మాట్లాడుతున్నాం, ఈ కమ్యూనిస్ట్ పార్టీ అఫీషియల్తో మాట్లాడుతున్నాం, ఇది మాట్లాడవచ్చు, ఇది మాట్లాడకూడదు. ఓకే. అంత డీటెయిల్డ్గా బ్రీఫింగ్ తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఉంటూ కూడా భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అగైన్ ద ప్రాబ్లమ్ ఇస్ దిస్, వాళ్ళ గుజరాత్ ఎక్కడుందో, మహారాష్ట్ర ఎక్కడుందో అని చైనీస్ వాళ్ళకి చాలా కష్టం తెలియడానికి. సో వాళ్ళు దే టేకింగ్ యూ యాజ్ అ ఇండియన్ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్. అప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి దానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు రేపు ఇజ్రాయెల్కి వెళ్ళారనుకోండి, ఆయన వెళ్ళరు, ఎందుకని ఓట్లు పోతాయి, దానికోసం వెళ్ళరు ఆయన. ఇక్కడ కొంచెం కమ్యూనిటీ వాళ్ళు ఓట్ వేయాలి, కానీ వెళ్ళారనుకోండి, అక్కడ వెళ్ళి ప్యాలెస్టీన్ 2 స్టేట్ సొల్యూషన్ గురించి మాట్లాడితే అది పెద్ద డిప్లొమాటిక్ ఇష్యూ అయిపోతుంది. ఇజ్రాయెల్ ప్రొటెస్ట్ చేస్తారు. సో ముందే వెళ్ళే ముందు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆయన దగ్గర అడుగుతారు, మీరు ఇజ్రాయెల్ ఎవరిని కలుస్తున్నారు? ఓ నేను ఇజ్రాయెల్లో ఉన్న ప్యాలెస్టైన్స్ని కలుస్తున్నానంటే సారీ, రిజెక్టెడ్ అని చెప్తారు. ఇప్పుడు ఈయన యూకేకి వెళ్ళారు. యాక్చువల్లీ నాకు సర్ప్రైజ్, యూకేలో ఈయన బ్రీఫింగ్ ఎవరు ఇచ్చారు ఈయనకి? అక్కడ 2 ప్రొఫెసర్స్ని కలిశారు ఈయన ఆక్స్ఫర్డ్లో. వాళ్ళకి ఎంత అథారిటీ ఉంది ఒక సెంటర్ హైదరాబాద్లో సెటప్ చేయడానికి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీది ఒక సెంటర్ హైదరాబాద్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ఉంటే చేయమని ఉండొచ్చు. వాళ్ళకి అంత అధికారం ఉందా డిసిషన్ తీసుకోవడానికి? నెక్స్ట్ స్టెప్, వీళ్ళు రికమెండ్ చేసిన మటుకు భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేస్తారా లేదా? అప్రూవ్ చేసిన తర్వాత హైదరాబాద్కి రావాలి అది. దీంట్లో ఫస్ట్ మన లేడీ, దస్ అ లేడీ హూమ్ హీ మెట్, ఫోటో కూడా ఉండే మన న్యూస్ పేపర్స్లోని హైదరాబాద్లో. బహుశా రేవంత్ రెడ్డి గారిని బ్రీఫ్ చేయలేదు. హర్ నేమ్ ఇస్ మాయా టుడోర్. ఆమె ఇందిరాగాంధీ గురించి ఒక పుస్తకం రాసింది చాలా సంవత్సరాల ముందు. సో న్యాచురలీ రేవంత్ రెడ్డి గారికి పెద్ద క్వాలిఫికేషన్, ఢిల్లీలో టిక్ మార్క్ పడుతుంది, ఓ ఈయన కలిశారు. ఈ మాయా టుడోర్ ఈజ్ అ ప్రొఫెసర్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ అట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఈమె 2021లో మే 2021లో ఒక ఆర్టికల్ రాశారు ఆక్స్ఫర్డ్ వాళ్ళ పబ్లికేషన్లో. హౌ ఇండియా ఎగ్జాంప్లిఫైస్ ద వరల్డ్స్ డెమోక్రటిక్ రిసెషన్. అంటే ఇండియా చూపిస్తుంది అన్నమాట ఎగ్జాంపుల్ దట్ డెమోక్రటిక్ రిసెషన్ వచ్చి డెమోక్రసీ పడిపోతుంది ఇండియాలో, ఇది మోదీ గారు వచ్చిన తర్వాత. సో ఆబ్వియస్లీ ఆమె రాసిందంతా నెగటివ్గా ఇండియా గురించి. ఆమె ఒక ఆర్టికల్, చాలా ఆర్టికల్స్ రాసింది. మీరు కలుస్తున్నప్పుడు ఎవరిని కలుస్తున్నారు? వాట్ మెసేజ్ డస్ ఇట్ సెండ్ టు ద ఇండియన్ డయాస్పోరా అక్కడ ఇంగ్లాండ్లో? యాంటీ ఇండియా ఉన్న ఖాలిస్తానీలు కానీ, యాంటీ ఇండియా ఉన్న ఇస్లామిస్ట్ కానీ వాళ్ళకి చాలా నచ్చుతుంది. బట్ వాట్ అబౌట్ ప్రో ఇండియా? వాళ్ళకి ఏం ఇమేజ్ పంపిస్తున్నారు? బ్రిటిష్ గవర్నమెంట్కి ఏం ఇమేజ్ పంపిస్తున్నారు మీరు? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తో నెక్స్ట్ పర్సన్ అదే మీటింగ్లో ఫోటోలో ఉన్నారు ఆయన. నెక్స్ట్ ఫోటో అరవింద్ ధర్మపురి గారు నేను ట్వీట్ కూడా చేశారు, అప్పుడే చాలామందికి తెలిసింది ఇది. ఫైసల్ దేవ్జీ అని చెప్పి, హీఈస్ ఆల్సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్ హిస్టారియన్. ఈయన 2013లో మోదీ గారు యూకే పర్యటించడానికి వచ్చినప్పుడు మోదీ గారు వ్యతిరేకంగా, మోదీ గారిని అలౌ చేయకూడదు యూకేలో అని చెప్పి లెటర్ రాశారు యూకే గవర్నమెంట్కి. ఈయన తోడు ఇంకా 100 మంది ఉంటారు కదా మన దగ్గర, సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ యూకేలో, వాళ్ళు లెటర్ రాశారు. ఇదే మనిషిని రేవంత్ రెడ్డి గారు కలిశారు ఈసారి. సో ద ఇన్ఫరెన్స్ ఇస్ వెరీ ఆబ్వియస్, యాంటీ ఇండియా, యాంటీ మోదీ వాళ్ళని కలిశారు. బట్ అక్కడికి వెళ్ళకన్నా ముందే తెలుసు కదా సార్ ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్. దట్ ఈస్ వాట్, డిడ్ యూ మెన్షన్ దీస్ 2 పీపుల్స్ నేమ్స్ ఆర్ జస్ట్ ఆక్స్ఫర్డ్కి వెళ్తున్నాను అని చెప్పి ఉంటారు. ఈ పేరు చెప్పిన తర్వాత మినిస్ట్రీ క్లియర్ చేసి అంటే అది మినిస్ట్రీ తప్పు, మనకు తెలియదు. డిడ్ వాజ్ ద నేమ్స్ మెన్షన్, ఫైసల్ దేవ్జీ అండ్ మాయా టుడోర్ పేర్లు చెప్పారా, ఆర్ జస్ట్ ఆక్స్ఫర్డ్కి వెళ్తున్నాం మీటింగ్ కోసం అని చెప్పేసి. అదే టైంలో ఆయన ఆక్స్ఫర్డ్ నుంచి, అంటే యూకే నుంచి మళ్ళీ యూఎస్కి వెళ్ళలేదు, డెలిగేషన్ వెళ్ళిపోయారు, తెలంగాణ డెలిగేషన్. చీఫ్ సెక్రటరీ అండ్ అదర్స్ హవ్ గాన్. చీఫ్ సెక్రటరీ వెళ్ళారు అనుకుంటే, అడ్వైజర్ టు ద గవర్నమెంట్ వెళ్ళారు. సో మనం యూకేకి వెళ్ళినప్పుడు యూఎస్కి వెళ్ళారు. యూఎస్లో రూమర్ ఏంటంటే ఈయన లిస్ట్ ఆఫ్ మీటింగ్స్లో మనకు తెలియదు, ఎందుకంటే ఎంఈ అది క్లారిఫై చేయలేదు. ఈయన జోరాన్ మమ్దాని మీట్ చేయబోతున్నారు, న్యూయార్క్ మేయర్. జోరాన్ మమ్దాని మనకు అందరు తెలిసిందే, ఈజ్ యాంటీ ఇండియన్, ర్యాబిడ్లీ యాంటీ ఇండియన్. మనం మొన్న జరిగిన ఇండిపెండెన్స్ డే పరేడ్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు, బాయ్కాట్ చేశారు. యాంటీ మోదీ, యాంటీ హిందూ అండ్ అఫ్ కోర్స్
యాంటీ ఇండియా గురించి చాలా మటుకు రాస్తారు, మాట్లాడతారు. సో ఆయన్ని కలవడం అంటే ఏంటి? అగైన్ యూఆర్ మీటింగ్ యాజ్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్. కానీ అది కాదు ప్రాబ్లం, దానికన్నా పెద్ద ఒక ప్రాబ్లం ఉంది. ఈ జోరాన్ మమ్దానికి ప్రెసిడెంట్ ట్రంప్కి పడదు. సో మీరు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్గా అక్కడ వెళ్తున్నప్పుడు, ఈవెందో మీరు తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ కూడా మీరు అమెరికన్ గవర్నమెంట్ని యాంటగనైజ్ చేస్తున్నారు. వాళ్ళు డెఫినెట్లీ రెడ్ ఫ్లాగ్స్ రేసి చెప్తారు, ఈయన ఎవరు కలవడానికి జోరాన్ మమ్దాని, మేమే ఆయన్ని పట్టించుకోవట్లేదు, హౌ కమ్ యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు హిమ్. నెగటివ్ మార్క్ అయిపోతుంది. సో న్యాచురల్లీ ఎంఈఏ అంటారు, సారీ యూ కెనాట్ గో. ఓకే, మీరు అక్కడ వెళ్తున్నప్పుడు, ఇది ఫస్ట్ టైం కాదు, మీరు చెప్పినట్లు చాలా మటుకు ముఖ్యమంత్రులని ఇట్లా రిఫ్యూజ్ చేశారు. దాని డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉంది. ఎందుకు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రి, ఈయన్ని 2 సార్లు రిజెక్ట్ చేశారు. మాన్ గారిని 2 సార్లు రిజెక్ట్ చేశారు. ఒకసారి ఆయన ప్యారిస్కి వెళ్తారంట 2024లో. ప్యారిస్లో ఎందుకు వెళ్తారు? హాలిడేకి వెళ్తున్నారు. కానీ పేరు పెట్టుకొని అక్కడెక్కడ 2 మీటింగ్లు షెడ్యూల్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ నుంచి చాలామంది ధర్నాకి వెళ్ళారు మన ఢిల్లీకి రాహుల్ గాంధీతో, ఏది స్టూడెంట్స్ ధర్నా కోసం. వాళ్ళు ఒఫీషియల్ కాస్ట్లో వెళ్ళారు పార్టీ ఫంక్షన్కి. కానీ వెళ్తూ ఏం చేస్తారు? ఒక 2 మీటింగ్లు పెట్టుకోరు. ఒక సెక్రటరీతోనో ఏదో ఒక మినిస్టర్తోనో ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ధర్నా అయిన తర్వాత లేకుంటే ధర్నా ముందు ఆ మినిస్టర్ని కలిసి, సో ఇట్ బికమ్స్ అన్ ఒఫీషియల్ ట్రిప్. ఖర్చులంతా గవర్నమెంట్ మీద వస్తుంది, పర్సనల్ ఖర్చు కాదు. వేరస్ యూ యాక్చువల్లీ గాన్ ఫర్ ఎ కాంగ్రెస్ మీటింగ్, ధర్నా కోసం వెళ్ళారు రాహుల్ గాంధీతో. సో భగవంత్ మాన్ కూడా 2024లో రిజెక్ట్ చేశారు. దాని తర్వాత యూకే అండ్ ఇజ్రాయెల్ వెళ్తా అన్నారు. యూకే మనకు అందరు తెలిసిందే ఖాలిస్తానీ హాట్ బెడ్. అది అక్కడ 90% ఖాలిస్తానీస్ ఉన్నారు చాలామంది ఇండియన్, ట్రెడిషనల్ ఇండియన్స్ అండ్ లాయల్ ఇండియన్స్ ఉన్నారు. ఇజ్రాయెల్ వెళ్తున్నారు. ఇజ్రాయెల్ అనగానే చాలా హాట్స్పాట్. అగైన్ మీరు చాలా కేర్ఫుల్గా మాట్లాడాల్సి వస్తుంది, ఏం మాట్లాడుతున్నారు ఏంటి, ఎందుకంటే భగవంత్ మాన్కి కంట్రోల్ లేదు, ఆయన ఏదేదో చెప్పేస్తాడు. సో ఆయన రిజెక్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ 2019లో డెన్మార్క్ వెళ్తాను. ఎందుకండి? డెన్మార్క్లో ఒక క్లైమేట్ కాన్ఫరెన్స్కి వెళ్తాను. అరవింద్ కేజ్రీవాల్కి అది వెళ్ళాల్సింది యూనియన్ మినిస్టర్, అరవింద్ కేజ్రీవాల్ కాదు. ఆయన ఢిల్లీలో స్కూల్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా వెళ్తా అని చెప్పి మనీష్ సిసోడియా అని ఇంకో ప్లాన్ వేశారు. ఇది మన ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ని డెన్మార్క్లో ఉన్న స్కూల్స్ లెవెల్లో తీసుకురావాలని చెప్పి. యూరోపియన్ కంట్రీస్, డెన్మార్క్ ఒకటే కాదు. ఇదంతా ఒక ఎక్స్క్యూజ్, ఒక ఫారిన్ ట్రిప్ కొట్టడానికి, అంతే, ఇంకేం లేదు. కానీ ఇదంతా మీరు ఇచ్చినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మీరు ఎవరిని కలుస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరు పిలిచారు? డిడ్ ఆక్స్ఫర్డ్ ఇన్వైట్ యూ ఆర్ యూ ఇన్వైటెడ్ ఆక్స్ఫర్డ్? మమ్దాని మిమ్మల్ని ఇన్వైట్ చేశారా, మీరు మమ్దాని దగ్గర వెళ్తున్నారు? చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది దీంట్లో. మమ్దాని మిమ్మల్ని పిలిచారంటే ఇట్ బికమ్స్ అన్ ఒఫీషియల్ మీటింగ్. మీరు మమ్దానిని కలుస్తుందా అంటే ఇట్ బికమ్స్ ఎ కర్టసీ కాల్. చాలా పెద్ద డిఫరెన్స్ అది. సో దీంట్లో ఇంటర్నేషనల్ డిప్లొమసీ వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఏదో వెళ్ళి మేము కలుస్తున్నాం, మేము ఆక్స్ఫర్డ్కి వెళ్తున్నాం, మేము హార్వర్డ్కి వెళ్తున్నాం, MITకి వెళ్తున్నాం, అక్కడి నుంచి పెట్టుబడి తీసుకొస్తాం, మేము అక్కడి నుంచి టైఅప్ చేస్తాం. ఆల్రెడీ యూనియన్ గవర్నమెంట్ ఇస్ ఇన్ టచ్ విత్ MIT. చాలా మటుకు MIT కోర్సెస్ IITలో నడుస్తుంది, మిగతా ఇన్స్టిట్యూట్స్లో కూడా నడుస్తుంది. మీరు వెళ్ళి కొత్తగా ఏం చేయబోతున్నారు అక్కడ? సరే, మీరు వెళ్ళి MITని పర్సువేట్ చేశారు, వాళ్ళు ఇండియాలో ఒక యూనిట్ పెడతా, హైదరాబాద్లో పెడతా అన్నారు. పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? యూనియన్ గవర్నమెంట్ ఇవ్వాలి. అగైన్ యూనియన్ గవర్నమెంట్ విల్ స్క్రూటనైజ్ ద బ్యాక్గ్రౌండ్. ఎట్లాంటి పద్ధతి, ఇక్కడ ఏం పెట్టబోతున్నారు, దాంతో ఇక్కడ ఇండియన్ పిల్లలకి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది, మీ ఫీజు ఏంటి, మీరు ఇస్తున్న సర్టిఫికేషన్కి యూఎస్లో ఇస్తున్న సర్టిఫికేట్కి ఇక్కడున్న సర్టిఫికేట్ ఒకటే విలువనా, లేకుంటే అక్కడ ఒక సపరేట్ వాల్యూ ఇక్కడ ఒక సపరేట్ వాల్యూ, దాన్ని చెక్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని హైదరాబాద్కి తీసుకొస్తా అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. హీ హ్యాస్ టు లుక్ ఎట్ షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అక్కడ ఉన్న ఎమీర్కి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. సో నేను ఇప్పుడు దుబాయ్కి వెళ్ళినప్పుడు కొన్ని నెలల ముందు ద పీపుల్ దేర్ వర్ టెలింగ్ మీ కాంపిటీషన్ ఉంది అక్కడ. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా దాంట్లో పడ్డారు కాంపిటీషన్. ద బెస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ని తెచ్చుకుంటున్నారు. సేమ్ థింగ్ విత్ దోహా, ఖత్తర్. అక్కడ వాళ్ళ డబ్బులు విపరీత. సో వాట్ దే డూయింగ్, వాళ్ళు యుఎస్లో ఉన్న కాలేజెస్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఓకే, $1 billion, $100 million అట్లా పెట్టుబడి పెట్టి కార్నెల్ కానీ MIT కానీ
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వానియా కానీ వీళ్ళ దగ్గర నుంచి ఆ క్యాంపసెస్ ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటున్నారు పార్ట్లీ. ఓకే. ఒక పెద్ద క్యాంపస్ ల్యాండ్ ఫ్రీ, మీరు బిల్డింగ్ కట్టండి, దానికి కావాలంటే ఫండింగ్ ఇస్తాం మేము. అట్లా మనం ఏం చేయట్లేదు, మనం వాళ్ళు ఇక్కడ పిలిపించుకుంటున్నాం. వై విల్ దే కమ్ టు ఇండియా? మనం ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. వాళ్ళు ప్రాఫిట్ కోసం వస్తారు. యుఎస్ యూనివర్సిటీస్ అంతా ఎండోమెంట్స్ మీద నడుస్తుంది. ఎండోమెంట్ అంటే ఎవరో ఫండ్ ఇస్తారు వాళ్ళకి, $10 మిలియన్, $20 మిలియన్, ఏదో ఒక పేరు మీద. దే విల్ క్రియేట్ అ చైర్ దానికోసం. అక్కడ ప్రొఫెసర్కి ఒక చైర్ క్రియేట్ చేస్తారు. అట్లాంటి డబ్బులు పెట్టి వాళ్ళు నడిపిస్తారు. వాళ్ళకి గవర్నమెంట్ ఫండింగ్ చాలా తక్కువ. రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది అంటే రీసెంట్గా ఆయన వెళ్ళే రోజు, ప్రపోజ్డ్ రోజుకి యుఎస్ గవర్నమెంట్ హార్వర్డ్ మీద పెద్దగా రేడ్ లాగా చేశారు. హార్వర్డ్లో ఏదో అవకతవకలు నడుస్తున్నాయి, వీఆర్ కటింగ్ డౌన్ ద ఫండింగ్, మేము మొత్తం బ్లాక్ లిస్ట్ చేస్తున్న హార్వర్డ్ని అని చెప్పేసి. అదే టైంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ల్యాండ్ అయ్యారనుకోండి, మెసేజ్ ఏమెళ్తుంది? ఇండియన్ గవర్నమెంట్ హార్వర్డ్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ట్రంప్కి కోపం వస్తుంది. హూ ద హెల్ ఆర్ యూ టు కమ్ హియర్? మేము వాళ్ళని దుకాణం బంద్ చేయడానికి ట్రై చేస్తే మీరు వచ్చి సపోర్ట్ చేస్తున్నారా? మీరు వచ్చి ఇండియాకి తీసుకెళ్తా అంటున్నారా వాళ్ళని? దెన్ ఇట్ బికమ్స్ ఇంటర్నేషనల్ డిప్లొమసీలో నైసిసిటీస్ చాలా ఉంటుంది. మీరు ఏం మాట్లాడుతున్నారని కాదు ఇంపార్టెంట్, ఏం మాట్లాడలేదు అది ఇంపార్టెంట్. సో హౌ యూ కీప్ యువర్ మౌత్ షట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. ఇది రేవంత్ రెడ్డి గారు నేర్చుకోలేదు, ఆయన బ్రీఫ్ చేయలేదు. రైట్. మీరు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళే ముందు వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు ఇదే పాయింట్ మమతా బెనర్జీ ఇటలీకి వెళ్తుంది. ఆమె కూడా ఇటలీలో ఏదో క్లైమేట్ కాన్ఫరెన్స్ గురించి వెళ్తాం. ఆమెకి క్లైమేట్కి సంబంధం ఏముందో అర్థం కావట్లేదు. దాని తర్వాత చైనా 2017 and 2018 చైనా అండ్ షికాగోకి వెళ్తారు. మీరు ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాల్సి ఉంటాయి, మీరు అక్కడ వెళ్ళక్కర్లేదు. మీరు ఒక కాన్ఫరెన్స్ పెడితే వాళ్ళు వస్తారు ఇక్కడికి. చూస్తుంటాం చూడండి, రైజింగ్ గుజరాత్, కేరళ, వెస్ట్ బెంగాల్లో ఇన్వెస్ట్మెంట్, అస్సాంలో ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్, మన తెలంగాణలో కూడా ఉంటుంది. ఎంఓయూలు సైన్ చేస్తారు, 1,00,000 కోటి, 1,20,000 కోట్ల ఎంఓయూ. నెక్స్ట్ ఇయర్ అదే ఎంఓయూ గురించి ఏమైందిరా అంటే దాంట్లో 10,000 వచ్చిందండి, అంతే. 10,000 కోట్లు వచ్చింది. మళ్ళీ ఎంఓయూ 1,50,000. ఎంఓయూ ఈజ్ ఓన్లీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. యాక్చువల్ సైనింగ్ ఆఫ్లో తెలిసిపోతుంది వాళ్ళ చెప్పిన మాటకి వాళ్ళు పెట్టుబడి పెట్టారా లేదా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్, మా స్టేట్ నుంచి దీనికన్నా ముందున్న ముఖ్యమంత్రి గారు పినరాయి విజయన్ కేరళలో ఈ గల్ఫ్కి వెళ్ళే లీడర్స్ అందరూ ఫండ్ రైజింగ్కి వెళ్తారు డబ్బుల కోసం. వాళ్ళ ఎలక్షన్ కావాల్సిన డబ్బులు అక్కడి నుంచి తెప్పించుకుంటారు. అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కాంట్రిబ్యూట్ చేస్తారు ఒఫిషియల్గా, కొంతమంది అన్అఫిషియల్గా. అక్కడ వెళ్ళి 5-6 సన్మానాలు చేస్తారు. దాంట్లో నోట్లు వర్షం పడుతుంది నోట్లది. ఆ డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్ నడిపి. సో పినరాయి విజయన్ 2023లో వెళ్ళారు. జస్ట్ బిఫోర్ 2024 లోక్సభ ఎలక్షన్స్. డబ్బులు కావాలి. ఓకే. సౌదీ అరేబియాకి రిఫ్యూజ్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నో, మిమ్మల్ని సౌదీ అరేబియన్ గవర్నమెంట్ ఇన్వైట్ చేయలేదు, మీరే అక్కడికి వస్తున్నా అని చెప్పి వెళ్తున్నారు. మీరు పర్సనల్గా వెళ్ళండి. యూ కెనాట్ ఒఫిషియలీ రిప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, గల్ఫ్ కంట్రీస్ 2025 అంటే 2026 ఎలక్షన్, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు మళ్ళీ ఫండ్ రైజింగ్కి వెళ్ళారు. కానీ పేరేం పెట్టుకుంటారు? ఒఫిషియల్ ట్రిప్ టు మీట్ ద సమ్ ఎమీర్ దేర్ అండ్ ఇన్వైట్ హిమ్ టు సెటప్ యూనిట్స్ ఇన్ కేరళ. చాలా పెద్దది. లేకుంటే లుల్లు గ్రూప్ని కలిసి వాళ్ళని ఇక్కడ కేరళలో పెట్టుబడి పెట్టాలని చెప్పాలి. లుల్లు గ్రూప్ వెళ్ళి పెట్టుబడి పెట్టింది యూపీలో. ఇదే ముఖ్యమంత్రి గారు తిడుతుంటారు, ఈ పినరాయి కానీ సతీష్ని కానీ, యూపీ ఆదిత్యనాథ్, యోగి ఆదిత్య. కానీ లుల్లు గ్రూప్ వాళ్ళ ప్రాసెసింగ్ సెంటర్, నాట్ అండ్ మాల్, వెళ్ళి తీసుకెళ్ళి యూపీలో పెట్టారు వాళ్ళు, యూసుఫ్ అలీ గారు. దాంట్లో తెలిసిపోతుంది ప్రయారిటీ ఏముందనేది. తరుణ్ గొగోయ్ అప్పుడు అస్సాం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. మన్మోహన్ సింగ్ గారి టైంలో 2012లో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వెళ్తా అన్నారు. ఇట్ వాజ్ రిజెక్టెడ్. ఎవరు రిజెక్ట్ చేశారు? కాంగ్రెస్ రిజెక్ట్ చేశారు. ఎవరు ముఖ్యమంత్రి? కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అప్పుడేమనలేదా మీరు? ఈవెన్ బీజేపీ ముఖ్యమంత్రులు కూడా చాలామందిని కాంగ్రెస్ హయాంలో రిజెక్ట్ చేశారు, మనం చూసామది. ఓకే. ఈ కేజ్రీవాల్ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా అప్పుడున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా అలౌ చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు, ఎన్డీఏ ముఖ్యమంత్రి. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ మీకు కావాలంటే. కానీ నన్ను కావాలని చెప్పి ఆపారు,
నన్ను మోదీ గారు పట్టించుకోవట్లేదు. అది బిగ్గెస్ట్ మిస్టేక్ రేవంత్ రెడ్డి గారు చేసింది. మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. మీరేదో ఆర్ఎఫ్ఏర లీడర్ కాదు, మీరు తెలంగాణ ముఖ్యమంత్రి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన్ని అలో చేశారు. గుజరాతీ వాళ్ళు వెళ్తున్నారు యూఎస్కి, నన్ను వెళ్ళనీయట్లేదు అని చెప్పి. బిజినెస్ అంతా గుజరాత్కి వెళ్తుంది, మోదీ గారు బిజినెస్ అని గుజరాత్కి గుంజుకొని తీసుకుని దిస్ ఇస్ బ్యాక్ ఫైరింగ్ బ్యాడ్లీ ఆన్ కాంగ్రెస్ ఇన్ గుజరాత్. కాంగ్రెస్ గుజరాత్లో గెలవట్లేదంటే ఒక మెయిన్ కారణం ఇది. సారే మోదీ చోర్ హే అని చెప్పి రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ఆయన మీద కేసు కూడా అయింది. కానీ దాంతో ఏమైంది, గుజరాత్లో ఉన్న కమ్యూనిటీ అండ్ ఈవెన్ ఇన్ ముంబైలో ఉన్న కమ్యూనిటీ బీజేపీకి హోల్సేల్గా ఓటేశారు. గుజరాతీ కమ్యూనిటీ ఎందుకు, మీరు వాళ్ళు తిడుతున్నారు. మీరు గుజరాతీ ఆంధ్రప్రదేశ్ స్పిరిట్ ఉంది వాళ్ళ బ్లడ్లో. బిజినెస్ అంటే వాళ్ళ బ్లడ్లో ఉంటుంది. దాని కాకుండా వాళ్ళు గుంజి తీసుకెళ్ళిపో. దీనికి ముందు ముంబై గురించి చెప్పారు. ఇదే ఫడ్నవీస్ అన్ని బిజినెస్ తీసుకెళ్ళిపోతున్నారు, మోదీ కావాలని చెప్పారు. ఏ కంపెనీ వాళ్ళు ఫస్ట్ చూసేది ల్యాండ్, నీళ్లు, ఎలక్ట్రిసిటీ, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇదన్నీ చూస్తారు. చూసిన తర్వాత పెట్టుబడి. వాళ్ళకి ఎక్కడ బెనిఫిషియల్ ఉంటే అక్కడే చేస్తారు. బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు? చాలా కంపెనీస్. ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి ప్రౌడ్. తెలంగాణ ముఖ్యమంత్రి 440-450 జీసీసీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ దేశంలో ఉంటే దాంట్లో 220 తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఉంది. యూ షుడ్ బి జస్టిఫైబ్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక ఆటోమేటిక్ డ్రా వస్తుంది మీ వైపు, ఒక ఫ్లడ్ వచ్చేస్తుంది కొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే ఒకసారి రావడంతో మళ్ళీ అందరూ వచ్చేస్తారు అట్లనే. బికాజ్ మీ కేపబిలిటీ చూస్తారు. ఏ రోజు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫెయిల్ అవుతారో, ఏ రోజు మీరు ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయలేకపోతారు, ఏ రోజు మీరు నీళ్లు ప్రొవైడ్ చేయలేకపోతారు, ఏ రోజు మీరు ట్రాన్స్పోర్ట్ గ్రిడ్ లాక్ అయిపోతుంది, ఆ రోజు వీళ్ళు రావడం బంద్ చేసేస్తారు. బెంగళూరుకి జరిగింది అది. బెంగళూరుకి సో అక్కడ కూడా చెప్తారా మీరు, అరే గుజరాతీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, గుజరాత్ ముఖ్యమంత్రిని అలౌ చేశారు. యూ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు లిస్ట్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, పబ్లిక్లో పెట్టండి. ఏదో లెటర్ చూపించాను నేను, కానీ పబ్లిక్లో పెట్టండి. నేను యూఎస్కి వెళ్ళి వీళ్ళని కలవడానికి వెళ్తుండే, దీనిలో ఎవరు నన్ను ఇన్వైట్ చేశారు, నేను అక్కడ వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టాను మిమ్మల్ని కలవాలని చెప్పి, లేకుంటే ఒక ఇన్విటేషన్ అక్కడ అటువైపు దట్ ఐఎమ్ కమింగ్ టు మీట్ యూ అని చెప్పి. ఇక్కడ ఇదైతే అప్లికేషనే కదా సార్, వాళ్ళేం ఇన్వైట్ చేయలేదు కదా. అదే మెయిన్ ప్రాబ్లం. మీరు అక్కడ వెళ్ళి ఏదో అడుగుతున్నట్లు అయిపోతుంది. ఇది యూఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ వెరీ వీక్ పొజిషన్. వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీరు అక్కడ వెళ్ళి వాళ్ళ ప్రొఫెసర్స్నో, వాళ్ళ డీన్నో, వాళ్ళ అక్కడ ఈక్వలెంట్ వైస్ ఛాన్సలర్ నాకు ఏముందో తెలియదు, కానీ ఆ పేర్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని కలిస్తే ఇంకో మాట. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోని కలిస్తే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ థింగ్. స్కాట్ బెసెంట్ కామర్స్ సెక్రటరీని కలిస్తే అది ఇంకా మంచిది. అది కాకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళి ఎంఐటీలో వెళ్ళి ఏదో ఒక ప్రొఫెసర్ని కలిస్తే అయిపోతుందా? ఆక్స్ఫర్డ్లో జరిగినట్లు అయిపోతుందా? ఆక్స్ఫర్డ్లో రేపు ఫైసల్ దేవ్జీ కానీ మాయా టుడోర్ కానీ ఇండియన్ గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టి మేము ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీది ఈ బ్రాంచ్ ఇక్కడ తీసుకొస్తున్నట్టు ఇండియన్ గవర్నమెంట్ విల్ రిజెక్ట్ ఇట్ స్ట్రేట్ అవే. మీరు ఈ డబ్బులు పెట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. మీ డెలిగేషన్కి ఉన్న టికెట్లు, హోటల్ ఛార్జెస్, మిగతా అన్నీ పోతుంది. కోట్లు మీరు ఖర్చు చేస్తుంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇంటర్నేషనల్ డిప్లొమసీ అనేది చాలా చాలా ఏం చెప్తారు, డేంజరస్. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ గవర్నమెంట్ ఇప్పుడు అదే చెప్తున్నారు. మీరు డెత్ టు అమెరికా అని చెప్పి మళ్ళీ మీరు అమెరికాకి రాక్కర్లేదు. వీ విల్ నాట్ అలౌ యూ ఇన్ సైడ్. ఇక్కడ డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పిన మనిషి అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు ఆయన యూఎస్కి రానిస్తారా? ఈవెన్ దో హీ మే హోల్డ్ అ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ యాజ్ అన్ ఎంపీ, రానియరు. దే విల్ డిటైన్ హిమ్ ఎట్ ద ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని డిటైన్ చేస్తారు. ఒమర్ అబ్దుల్లాని 4 గంటలు కూర్చోబెట్టారు ఎయిర్పోర్ట్లో వెన్ హీ వాజ్ నాట్ ద సీఎం. ఎందుకంటే ఆ లిస్టులో ఆటోమేటిక్లీ వాళ్ళకు ఒక వార్నింగ్ వచ్చేస్తుంది. ఏదో ఒక రోజు దిస్ ఫెలో హెడ్ సెట్ దట్ డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అయిపోయింది, మీరు నెగటివ్ లిస్ట్లో వచ్చేస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ వెళ్ళి ఓవైసీ వాళ్ళ మీటింగు, అక్కడ వెళ్ళి ఇక్కడ మీటింగ్లో ప్యాలెస్టైన్ ఇష్యూ గురించి దాని గురించి మాట్లాడి మళ్ళీ మీరు యూఎస్కి వెళ్తే మిమ్మల్ని రానియరు. మీరు ముఖ్యమంత్రి ఉండొచ్చు, దే డోంట్ కేర్ అ డామ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ పొలిటీషియన్స్కి ఇదంతా తెలియదు, నైసెసిటీస్ తెలియదు వాళ్ళకి. వాళ్ళకేం థ్రిల్ అంటే ఇక్కడున్న పేపర్లో నా ఫోటో వస్తుంది, నేను ఆక్స్ఫర్డ్కి వెళ్ళాను చూడండి, నేను కేంబ్రిడ్జ్కి వెళ్ళాను చూడండి, ఐ వెంట్ టు హార్వర్డ్, ఐ వెంట్ టు MIT. సో వాట్? ఇక్కడ మన దగ్గర ISB ఉంది. ISB ఇస్ అ టైప్ విత్ కెలాగ్స్ ఆల్రెడీ. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఇచ్చిన ఇక్కడ ఉన్నారు. ISB ప్రాజెక్ట్ మీకు తెలిస్తే ISB వెంట్ టు ముంబై ఒరిజినల్లీ.
సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ కూడా అయిపోయింది ఐఎస్బీకి. అక్కడ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళే సెటప్ చేశారు కదా, టాటాస్, గోద్రేజ్, బిర్లాస్ అందరు కలిసి. కానీ ఏం జరిగింది, బాలాసాహెబ్ థాకరే అన్నారు 50% రిజర్వేషన్ మహారాష్ట్రన్స్కి ఉండాలన్నారు అడ్మిషన్లో, ఫ్యాకల్టీలో. ఓకే. దట్ డే చంద్రబాబు నాయుడు గారు తెలిసిపోయింది. ఇమ్మీడియట్ వాళ్ళని ఇక్కడ పిలిపించారు, స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ పంపించారు, ఇక్కడ వచ్చారు వాళ్ళందరూ, ల్యాండ్ చూపించారు, ఇప్పుడున్న మైక్రోసాఫ్ట్ పక్కన ఉన్న ల్యాండ్ చూసి వాళ్ళకి చాలా ఇష్టమైంది. ఇమ్మీడియట్లీ ద డీల్ వాస్ సైన్డ్. ఐ థింక్ సమ్ 400 acres of land or something. దట్ ఈస్ హౌ యూ గెట్ బిజినెస్. ఓకే, వాళ్ళని ఇక్కడ పిలిపించండి ముందు. లెట్ దెమ్ సీ అవర్ ఫెసిలిటీ, లెట్ దెమ్ సీ అన్ ఐఎస్బీ, లెట్ దెమ్ సీ ఐఐటి కండెల్, అది లెట్ దెమ్ సీ IIIT. అదంతా చూసిన తర్వాత వాళ్ళు అంటారు జినోమ్ వ్యాలీ తీసుకెళ్ళండి. అప్పుడు అంటారు వావ్, మీరు అక్కడ వెళ్ళి అమ్మక్కర్లేదు. అట్ ద సేమ్ టైం మీరు ఒక టానా మీటింగ్కో ఆటా మీటింగ్కో వెళ్ళండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నారు, మీరు వెళ్ళండి, బట్ డోంట్ కంబైన్ దట్ విత్ ఒఫిషియల్. పర్సనల్. మన ఆటా మీటింగ్ ఉండే ఎంతోమంది మంత్రులు వెళ్ళారు ఇక్కడ నుంచి, ఆంధ్ర వైపు నుంచి, తెలంగాణ వైపు నుంచి చాలామంది మినిస్టర్స్ వెళ్ళారు, పొలిటీషియన్స్ వెళ్ళారు. వాళ్ళు ఒఫీషియల్ కెపాసిటీలో వెళ్ళలేదు, వాళ్ళు పర్సనల్ కెపాసిటీలో వెళ్ళారు. అది మేజర్ డిఫరెన్స్. సో ఇది ఇప్పుడైనా ఒక లెసన్గా నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఆయన తప్పట్టట్లేదు నేను, ఇట్ ఈస్ హిస్ అడ్వైజర్స్ హూ మేడ్ ఎ మిస్టేక్. ఓకే, ఎందుకంటే మీరు ఎప్పుడైనా కానీ ఒక ఫారిన్ కంట్రీకి వెళ్తున్నప్పుడు ఆ కంట్రీతో ఉన్న రిలేషన్షిప్ మీద ఉంటుంది. రేపు మీరు అంటారు నేను వెళ్ళి పుటిన్ని కలవబోతున్నాను అన్నారు, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. పుటిన్ని నిన్న జయశంకర్ గారు కలిశారు, అజిత్ దోవల్ గారు దానికన్నా ముందు కలిశారు. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో వెళ్తున్నప్పుడు. రేపు మీరు ఇటలీకి వెళ్తారు, పోప్తో ఒక ఫోటో తీసుకుంటారు, ఆ ఫోటో మీరు ఇక్కడ ఎలక్షన్లో వాడుకుంటారు. కేరళలో జరిగింది. కేరళలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పోప్ కలిసి ఒక పుస్తకం ఇచ్చి ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోని అక్కడ వాడుకున్నారు. ఆయన పోప్ ఆ టైంలో కేరళకు వచ్చినప్పుడు కూడా ఫోటో తీసుకున్నారు ఆయనతో. ఆ ఫోటో ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడుకున్నారు. ఆయన్ని కేరళ హైకోర్టు డిస్క్వాలిఫై చేశారు. ఓకే, బికాస్ యూ యూజ్డ్ అ రిలీజియస్ కానోటేషన్ అని చెప్పి. సో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. మీరు ఇక్కడ కూర్చొని ఇజ్రాయెల్ని క్రిటిసైజ్ చేసి గాజా, సేవ్ గాజా అని చెప్పి తర్వాత మీరు యూఎస్కి వెళ్తే మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచే రిటర్న్ పంపించేస్తారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్రెడీ చెప్పారు డిప్లొమాటిక్ పరచుకోండి. ఈవెన్ నార్మల్ సిటిజన్స్ చెప్తున్నాను నేను, వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీ ట్రాక్ చేస్తారు, మీరు ఏం ట్వీట్ చేస్తున్నారు, మీరు ఏం ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఏం వేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ చెక్డ్. మీరు ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మీరు మీకు చాలా క్లియర్ హోంవర్క్, మీకు తెలియకపోతే ముందే అడగండి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ని మీ సెక్రటరీ, అండర్ సెక్రటరీని పంపించి ఏమేం చేయాలి చెప్పండి, మేము ఎట్లా ఇన్వైట్ తెప్పించుకోవాలి, లేకుంటే మేము ఎవరిని కలవచ్చు ఎవరిని కలవలేము మోదీ గారు చేసినట్లు. హూమ్ షుడ్ యూ మీట్, హూమ్ ఐ షుడ్ నాట్ మీట్, హూమ్ ఐ షుడ్ టాక్, హూమ్ ఐ షుడ్ నాట్ టాక్. అది చాలా ఇంపార్టెంట్. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. చైనాకి వెళ్ళి మీరు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడితే అంత సంగతి, మీటింగ్ అక్కడ ఎండ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అని వాళ్ళు బుక్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సో చాలా కేర్ఫుల్ ఉండాలి దాని గురించి. సౌదీ అరేబియాకి వెళ్ళి మీరు ఇరాన్ గురించి మాట్లాడితే అంతే సంగతి, ఫినిష్డ్. మీటింగ్ విల్ ఎండ్ దేర్ ఓన్లీ. యూఏఈలో వెళ్ళి మరి అక్కడున్న లోకల్ 7 ఎమిరేట్స్ గురించి మాట్లాడి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే వీళ్ళని క్రిటిసైజ్ చేస్తే కాదు. వాళ్ళ నడిమిట్లోనే కూడా వాళ్ళకు ఉంది, సౌదీ అరేబియాకి యూఏఈకి పడదు. మీకు తెలియాలండి ఈ పాలిటిక్స్ అని తెలియాలి మీకు. అండ్ న్యాచురలీ ద మీటింగ్ ఇన్ ఆక్స్ఫర్డ్ ఇస్ అ డిజాస్టర్. దాంతో 0 రిజల్ట్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే యూ మెట్ ద పీపుల్ హు ఆర్ టోటలీ ర్యాబిడ్ యాంటీ ఇండియా, యాంటీ మోదీ. వాళ్ళని గవర్నమెంట్ ఇండియా అనుమతించరు ఇక్కడికి. దట్ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఓకే, ఇదే మినిస్టర్స్ కి మాత్రమే కాదు, బ్యూరోక్రాట్స్ కి గాని, సెక్రటరీస్ అందరికీ వర్తిస్తది. ఎనీవన్ హూ ఇస్ గోయింగ్ ఆన్ అన్ ఆఫీషియల్, ఈవెన్ అండర్ సెక్రటరీ ఉండొచ్చు, సెక్రటరీ ఉండొచ్చు, మినిస్టర్ ఉండొచ్చు, యూనియన్ మినిస్టర్ ఉండొచ్చు, స్టేట్ మినిస్టర్ ఉండొచ్చు, చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు, గవర్నర్ ఉండొచ్చు, ఎక్సెప్ట్ ఫర్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్. మిగతా అందరికీ అఫ్కోర్స్ జయశంకర్ లాంటి వాళ్ళకి క్లియరెన్స్ అక్కర్లేదు, బికాస్ హీ ఈజ్ ఆటోమేటిక్ క్లియర్డ్ ఫర్ దట్. కానీ ఒక మినిస్టర్కి సంబంధం మనం చూసాం చాలా మటుకు, మన దగ్గర చాలామంది వెళ్తూ ఉంటారు, బయట వెళ్ళి అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని చదవడానికి వెళ్తున్నారు. స్వీడన్కి వెళ్ళి అక్కడ మున్సిపాలిటీలో జాడు ఎట్లా కొడతారు చూడటానికి వెళ్తున్నారు. మీరు వెళ్తున్నప్పుడు దానికి ఒక క్వాంటిఫైబుల్ రిజల్ట్ ఉండాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్, మీరు ఎవరిని కలుస్తున్నారు, ఎవరిని కలవట్లేదు, చాలా ఇంపార్టెంట్. మీరు బెంజమిన్ నెటన్యాహుని కలుస్తున్నారా, లేకుంటే మీరు గాజాకి వెళ్తున్నారా, దట్స్ అ టోటలీ డిఫరెంట్ థింగ్. మీరు ప్యారిస్కి వెళ్ళి ఎవరిని కలుస్తున్నారు, అక్కడ ఇంపార్టెంట్. కానీ ఒక మినిస్టర్కి సంబంధం మనం చూసాం చాలా మటుకు, మన దగ్గర చాలామంది వెళ్తూ ఉంటారు, బయట వెళ్ళి అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని చదవడానికి వెళ్తున్నారు. స్వీడన్కి వెళ్ళి అక్కడ మున్సిపాలిటీలో జాడు ఎట్లా కొడతారు చూడటానికి వెళ్తున్నారు.
ఎందుకంటే అంత దూరం వెళ్ళడం? మీరు చెప్పండి, నేను ఒక ప్లెజర్ ట్రిప్కి వెళ్తున్నాను, గవర్నమెంట్ డబ్బులు పెట్టి టికెట్లు కొని వెళ్తున్నాను అని చెప్తే అర్థం చేసుకుంటారు. టు లెర్న్ అబౌట్ ద హౌ వేస్ట్ ఈజ్ రీసైకిల్డ్ ఇన్ జపాన్. ఇదేంటది? ఇది ఓన్లీ ఎక్స్క్యూజెస్. సో మన అర్థం, ట్యాక్స్ పేయర్ డబ్బులు పెట్టి మీరు వెళ్తున్నప్పుడు దానికి ఒక క్వాంటిఫైబుల్ రిజల్ట్ ఉండాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్, మీరు ఎవరిని కలుస్తున్నారు, ఎవరిని కలవట్లేదు, చాలా ఇంపార్టెంట్. మీరు బెంజమిన్ నెటన్యాహుని కలుస్తున్నారా, లేకుంటే మీరు గాజాకి వెళ్తున్నారా? దట్స్ అ టోటలీ డిఫరెంట్ థింగ్. మీరు ప్యారిస్కి వెళ్ళి ఎవరిని కలుస్తున్నారు, అక్కడ ఇంపార్టెంట్. మీరు సౌదీ అరేబియాకి వెళ్ళి ఎవరిని కలుస్తున్నారు, మీరు ఖత్తర్లో వెళ్ళి ఏం చేస్తున్నారు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతారు. వాళ్ళ ఎంబసీకి పంపిస్తారు, ప్లీజ్ చెక్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పీపుల్ హూమ్ హీఈస్ మీటింగ్. ఓకే, వాళ్ళు నెగటివ్ రిపోర్ట్ పంపిస్తే రిజెక్టెడ్, అంతే. రైట్. సో ఇది అందరికీ వర్తిస్తుంది. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.